బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పార్లమెంట్ నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా రానున్నారు. అమిత్ షా అధ్యక్షతన పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన 4 స్థానాలతో పాటు ప్రభావం చూపిన మరో 6 స్థానాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, చెప్పండి. ప్రచుల ఈ నెల 28వ తేదీన కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. అదే రోజు రంగారెడ్డి జిల్లాలోని కొంగరకాలం దగ్గర ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రతినిధుల సమావేశానికి మండల స్థాయి అధ్యక్షుడి నుంచి నియోజకవర్గ, జిల్లా స్థాయి, తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి, మొత్తం రాష్ట్ర స్థాయి నేతలు కలిపి దాదాపు 1000 నుంచి 1200 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక 8 అసెంబ్లీ స్థానాలు గెలిచి కొంచెం ఉత్సాహంతో ఉన్న బీజేపీ నాయకులు ఇక పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టడం తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, తరుణ్ చుక్ తో పాటు బిఎల్ సంతోష్ లాంటి నేతలు కూడా రాష్ట్ర నాయకులు కలిసి ప్రసన్నం చేసుకుంటున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు అవకాశం వచ్చింది. ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యునిగా కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యునిగా సోయం బాబురావు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ధర్మపురి అరవింద్, కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా బండి సంజయ్, ఈ 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఇంకా 4-5 స్థానాల పైన కేంద్రీకరణ చేయాలి. ఖచ్చితంగా ఇంకా 4-5 మొత్తం 10 స్థానాల్లో గెలిచే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి జాతీయ నాయకత్వం కూడా ప్లాన్ చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28వ తేదీన అక్కడ పూర్తి రోజు మొత్తం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అమిత్ షా సమక్షంలో ఈ సమావేశం జరుగుతా ఉంది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు 3 పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తో పాటు గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఈ రోజు ఈ సమావేశానికి వస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వరంగల్, జహీరాబాద్, మెదక్ ఇలాంటి చోట్ల కూడా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పి తెలుస్తా ఉంది. అయితే మరోవైపు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన శ్వేతపత్రము, తర్వాత దానికి కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలపై కూడా కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ 2 పత్రాలు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ల కమిషన్ల అవినీతి పత్రాలు తప్ప దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంటే తమ తప్పుల్ని మళ్ళీ ప్రజలు గుర్తు చేయకుండా ఉండడం కోసం బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని చెప్పి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలకు వైట్ రేషన్ కార్డే ప్రామాణికం అన్నప్పుడు మరి ఏదో ఒక ప్రామాణికం అయితే కంపల్సరీ ఉండాలి. కానీ అది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత మాట్లాడతామని చెప్పి కిషన్ చెప్పాడు. ఏదేమైనా బీజేపీ మూడోసారి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఖచ్చితంగా 3వ ప్రధాని నరేంద్ర మోడీ అవుతారని చెప్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంపై ఖచ్చితంగా పెద్ద దృష్టి సారించింది. అందుకే జాతీయ నాయకత్వం ఆరా తీస్తుంది. చాలా మంది ఆశావాహులు కూడా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఉత్సాహపడుతున్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్న బూర నర్సయ్య గౌడ్, తర్వాత మహబూబ్నగర్ నుంచి జితేందర్ రెడ్డి, దాంతో పాటు ఆదిలాబాద్, మెదక్, జహీరాబాద్, తర్వాత నిజామాబాద్ లాంటి పార్లమెంటు స్థానాలను కూడా మళ్ళీ ఖచ్చితంగా మేము కైవసం చేసుకుంటామని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నారు. రాజకీయంగా మొత్తం కూడా ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 8 అసెంబ్లీ స్థానాలు గెలిచిన బీజేపీ, తర్వాత చాలా చోట్ల కూడా మంచి పోటీ ఇచ్చామని చెప్పి చెప్తున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎక్కువ మెజార్టీ సీట్లు సాధించేందుకు మా ప్రయత్నం జరుగుతుందని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ రాము.